ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న టోటల్ 5 మూవీస్ గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామి రంగా. ఈ 5 మూవీస్లో నుంచి ఒక మూవీ పోస్ట్ పోన్ జరిగింది. వాళ్ళ రిలీజ్ని వాళ్ళే విత్డ్రాల్ చేసుకున్నారు. ఆ మూవీ ఎవరు చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే దిల్ రాజు గారు రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో ఏ మూవీ పెద్ద మూవీ, ఏ మూవీ చిన్న మూవీ, అసలు ఏ మూవీకి ఎన్ని థియేటర్స్ రాబోతున్నాయి సంక్రాంతికి క్లాష్ వైజ్గా అనేది కూడా క్లియర్గా చెప్పేశారు. దానిపైన కూడా డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ సంక్రాంతికి మీరు ఫస్ట్ ప్రిఫర్ చేసే మూవీ ఏదో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్లీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 5 మూవీస్లో నుంచి మన రవితేజ గారి ఈగల్ మూవీ పోస్ట్ పోన్ అయింది. ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకొని ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా కరెక్ట్ డెసిజన్ తీసుకొని ఈగల్ మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అండ్ ఈగల్ మూవీకి సోలో రిలీజ్ డేట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చ్లో ఈ మూవీ రిలీజ్ అవుతున్న టైంలో ఏ మూవీ రిలీజ్ కాదు అని కూడా ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక నోటీస్ అయితే ఇచ్చారు ఈగల్ మూవీ వాళ్ళకి. సో ఈగల్ మూవీని పక్కన పెట్టేద్దాం. ఇంకా మిగిలిన మూవీస్ 4: గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగా. దిల్ రాజు గారు రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో పెద్ద మూవీని బట్టి దానికి అన్ని థియేటర్స్ ఇస్తాము, చిన్న మూవీని బట్టి అన్ని థియేటర్స్ ఇస్తాము, పెద్దది చిన్నది అని నేను అనడానికి రీజన్స్ ఏంటంటే, ఏ మూవీకి అయితే మనం ఎక్కువ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతామో, మార్నింగ్ షోకి వెళ్తామో అది పెద్ద మూవీ. ఫ్యాన్ ఫాలోయింగ్ వైజ్గా థియేట్రికల్ బిజినెస్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ వైజ్గా ఏది ఎక్కువ బిజినెస్ చేస్తే దానికి ఎక్కువ థియేటర్స్ ఇచ్చి ప్రొడ్యూసర్స్ లాస్ కాకుండా చూసుకుంటాము. అలా ఈ 4 మూవీస్లో మహేష్ బాబు గారి గుంటూరు కారం హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ వైజ్గా చూసుకున్న మహేష్ బాబు గారు గుంటూరు కారంకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా చూసుకుంటే గుంటూరు కారంకి మాక్సిమం థియేటర్స్ దొరుకుతాయి. దాని తర్వాత సైంధవ్ సీనియర్ హీరో వెంకటేష్ గారి మూవీ, దీనికి గుంటూరు కారం తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాము. సీనియర్ హీరో ప్లస్ సురేష్ ప్రొడక్షన్స్ వీళ్ళిద్దరు బ్యానర్లో వచ్చిన మూవీ కాబట్టి మాక్సిమం థియేటర్స్ దొరుకుతాయి. దాని తర్వాత ఇంకో సీనియర్ యాక్టర్ నాగార్జున గారి నా సామి రంగా, ఇది కూడా బెస్ట్ సంక్రాంతి ఫిలిం కాబట్టి థర్డ్ ప్రిఫరెన్స్ అనేది నా సామి రంగా నాగార్జున గారి మూవీకి ఇస్తాము. దాని తర్వాత 4th ప్రిఫరెన్స్లో హనుమాన్ మూవీకి ఇవ్వబోతున్నాం. ఆ హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళతో డిస్కస్ చేసాం. ఎక్కడెక్కడ వాళ్ళకి థియేటర్స్ కావాలి, ఏ లొకేషన్స్లో కావాలో క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. అక్కడ వాళ్ళకి తప్పకుండా థియేటర్స్ వచ్చేలా మేము చెక్ చేసాం. ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ ప్రాఫిట్స్ వచ్చేలా, ఏ మూవీకి లాస్ రాకుండా కరెక్ట్గా మేము ప్లాన్ చేస్తున్నాం. ప్రతి థియేటర్ దగ్గర మాకే కావాలంటే కుదరదు. మూవీని బట్టి, దాని ఫాలోయింగ్ని బట్టి, బిజినెస్ని బట్టి థియేటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. హనుమాన్ మూవీ ఫాలోయింగ్, థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే ఈ 3 మూవీస్ కన్నా చాలా తక్కువగా ఉంది. సో దాని వైజ్గా మేము థియేటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కొన్ని ఫ్యూ డేస్ బ్యాకే మేము ఒక చిన్న డిస్కషన్ కూడా జరిగింది. ప్రతి మూవీ ప్రొడ్యూసర్ని విడిచి నా సామి రంగా ప్రొడ్యూసర్, గుంటూరు కారం ప్రొడ్యూసర్, సైంధవ్ ప్రొడ్యూసర్ వాళ్ళు వచ్చారు. కానీ హనుమాన్ ప్రొడ్యూసర్ వాళ్ళు అవైలబుల్ లేకుండా రాలేకపోయారు. అప్పుడే వస్తుంటే మేము క్లారిటీగా డిస్కస్ చేసుకునే వాళ్ళం థియేటర్స్ వైజ్గా. కానీ ఆయన అవైలబుల్గా రాలేక ఆయన కోఆర్డినేట్ని పంపించారు. కానీ అంత క్లారిటీగా మాకు డిస్మాంటిల్ కాలేదు మ్యాటర్. బట్ ఎనీవేస్ మేము అనుకున్న వైజ్గా అయితే ఖచ్చితంగా ప్రతి మూవీకి ఎగ్జాక్ట్గా ఎంత అవసరం ఉంటే థియేటర్స్ అంత ఒక్కరికి ప్రతి థియేటర్ ఇవ్వాలంటే కుదరదు కదా. మాక్సిమం ఆ మూవీకి జరిగిన థియేట్రికల్ బిజినెస్, ఫ్యాన్ ఫాలోయింగ్ పట్టిస్తాము. అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్ గుంటూరు కారం, సెకండ్ ప్రిఫరెన్స్ సైంధవ్, థర్డ్ ప్రిఫరెన్స్ నా సామి రంగా, 4th ప్రిఫరెన్స్ హనుమాన్ మూవీ. సో చూసారుగా గైస్, ఇలా మన హనుమాన్ మూవీకి 4th ప్రిఫరెన్స్ దక్కింది. మరి మీరేమనుకుంటున్నారు? హనుమాన్ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ ఆ మూవీకి ఉన్న ఫాలోయింగ్ని బట్టి 4th ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, లేదా ఇంకేమైనా మాఫియా నడుస్తుందా, బాలీవుడ్ మాఫియా లాగా? మనకి సలార్ వర్సెస్ డంకీ మూవీ కూడా చూసినాం కదా. బాలీవుడ్లో స్క్రీన్స్ ఇవ్వకుండా అక్కడ వాళ్ళు ఎంత తొక్కేశారు సలార్ని, మన వాళ్ళే మన హనుమాన్ మూవీని తొక్కేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ 4 మూవీస్లో మీ సంక్రాంతి ఫస్ట్ ప్రిఫరెన్స్ మూవీ ఏది? గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా, హనుమాన్, వీటిలో మీరు ఫస్ట్ ఏ మూవీ చూస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.